రామారావు గారు కూడా చెప్తుంది ఏంటంటే అది ఇప్పుడు పాత సిటీ కాబట్టి దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడం అనేది అది అంత ఈజీ కాదు. నవేడేస్ హైదరాబాద్ మరీ ఘోరంగా తయారైంది, కానీ ఏది కూడా అతీతం కాదు. మెడ్రాస్ మునిగిపోతుంది గట్టిగా వర్షం పడితే, ముంబై అంటే మునిగిపోవడం ఇన్ ద సెన్స్ అలాగే మునిగిపోయి ఉంటామని కాదు, కొన్ని గంటల పాటు స్టాండ్ స్టిల్ అయిపోతుంది. వాటర్ ఎక్కడ కూడా పోవటం లేదు. ఆ వాటర్ క్లియర్ అవడానికి గంటల తరబడి టైం పడుతున్న సందర్భంలో ఇవన్నీ మెట్రో సిటీస్ను కాస్మోపాలిటన్ సిటీస్ కాబట్టి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇప్పుడు మన విజువల్స్లో చూడండి. అసలు అసలు కారే మొత్తం మునిగిపోయింది. అది గంట వర్షానికి, గంట 2 గంటల వర్షానికి మరి అంత లోపభూయిష్టంగా కట్టుకున్నాం మనం. మన టౌన్ ప్లానింగ్ అట్లా ఏడిసింది. ముంబై అయితే అలాగే ఉంది, ఎటు చూసినా అలాగే ఉంది. అయితే రామారావు గారు కూడా ఇప్పుడు ఒక మంచి మాట అన్నారు. ఇప్పుడు మనం మొదటి నుంచి స్క్రాచ్ మన నుంచి కట్టుకుంటున్నాం కాబట్టి అమరావతిలో ఇటువంటి జరగకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు అది కూడా మరీ అడ్డగోలు ఖర్చు కాకుండా కాస్త దాన్ని ఏమంటారు రీజనబుల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి వాటి నుంచి అరికట్టవచ్చు. ప్రజలు కాస్త ఇటువంటి వాటికి దూరంగా ఉండే అవకాశం, ఆ రకంగా అమరావతి కూడా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మిగిలిన సిటీస్ నుంచి జనాలు. ఏమంటారు విజయగన్ గారు? ముందుగా కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తూ, అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. కవిత గారు ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. వారు లిక్కర్ స్కామ్ లో ఉన్నంత వరకు కూడా 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కూతురుగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ఉండి, లిక్కర్ స్కామ్ తర్వాత కుటుంబంలో వచ్చినటువంటి సమస్యల్లో వాళ్ళు బయటకు వచ్చి, వారు వచ్చినటువంటి సమస్యల్లో నుంచి ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆమెను గుర్తించాలనేటువంటి పద్ధతిలో ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేటువంటి దాన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మనం అన్నదమ్ములుగా ఒకే భాషని మాట్లాడేటువంటి వ్యక్తులుగా గత కాలం అంతా కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ అభివృద్ధిలో, తెలుగువారి తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల యొక్క సహకారాన్ని లేదా వారి యొక్క పార్టిసిపేషన్ ని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అందరూ కలిస్తేనే ఆ యొక్క అభివృద్ధి. అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో వచ్చినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఇదేదో వాళ్ళ గొప్పతనంగా మాట్లాడేటువంటి మాట, మనల్ని తక్కువ చేసేటువంటి మాటని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు దాన్ని ఫస్ట్ వైసీపీ కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం మనందరికీ తెలిసిందే. అదే విధంగా ఈ రోజున జగన్ గారికి సపోర్ట్ గా ఉండేటువంటి విధంగా ఆయన కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు కాస్త ఆమెకు అనుకూలంగా వస్తారేమేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున అమరావతి మీద విషం కక్కారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా అండి, ఆంధ్రప్రదేశ్ మీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి, అమరావతి రాబోయే రోజుల్లో 100 సంవత్సరాలకు సంబంధించిన వానలు వచ్చినా, వరదలు వచ్చినా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్న అమరావతిని ఖచ్చితంగా మనం చూడబోతా ఉన్నాం. ఈ రోజు ఏదైతే హైదరాబాద్ ఏర్పడ్డా లేదు, మన బాంబే అయినా, చెన్నై అయినా, అవి ఒక ఫేజ్ తర్వాత ఈ రాజధానులు పెద్దగా అయిపోయినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో మాత్రం అదొక ప్లాన్డ్ సిటీ. రాబోయే 100 సంవత్సరాలు ఎక్కువ వర్షపాతం పడితే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ వాటర్ని ఎలా డైవర్ట్ చేయాలా, దానికి సంబంధించినటువంటి రిజర్వాయర్స్ ఏంటి, కాలువలు ఏంటి, వీటన్నిటిని కూడా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ రోజున బిల్డింగ్స్ కట్టేటప్పుడు కొన్ని మనం పిల్లర్స్ వేయడానికి గుంతలు తీస్తాం. అందులో వచ్చినటువంటి నీళ్లను చూపించి ఇగో మీకు అమరావతిలో మొత్తం నీళ్లు వచ్చేసినాయి అని చెప్తారు. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో, అభివృద్ధి చేసేటువంటి ప్రాసెస్ లో అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు లేకపోతే వాటర్ స్టాగ్నెన్సీ ఏదైనా జరిగితే దాన్ని మన ఆత్మగౌరవం చంపుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నిర్ద్వందంగా కవిత గారు చెప్పినటువంటి మాటని ఖండించాల్సిందే. అటువంటి మాట లేకుండా ఇప్పుడు దాకా సోదరుడు దానికి జోలపాట పాడి ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు అడుగుతున్నది కవిత గారు, దానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? అవన్నీ తప్పు కదా. నేను అనేది ఒకటే, అంటే కవిత గారు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే. బాబు, నువ్వు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వు మినిస్టర్ కదా, సెక్రటేరియట్ లో కూర్చుంటావు కదా, సెక్రటేరియట్ నీకు తడిసిపోతుంది, అక్కడ వాటర్ వస్తుందని ఇండైరెక్ట్ గా ఆ రకంగా ఆవిడ సెటైర్ వేసింది లేదు తెలిసి. ఇండైరెక్ట్ గా అందో సార్ ఒకటి నేను అనేది, అది సెక్రటేరియట్ కడతా ఉన్నారు. ఇంకా
అమరావతిలో సెక్రటేరియట్ కడతా ఉన్నారు. ఆల్రెడీ కట్టిన సెక్రటేరియట్ లో మన కిందంతా తడిసిపోయింది కదా. మన నాయనగారే కదా, మీరు ఆ ప్రభుత్వంలో మీ నాన్నగారి ఇంట్లోనే మీరందరూ కలిసి తెలంగాణ ప్రాంతాన్ని దోచుకునే సందర్భంలోనే కదా అవన్నీ కట్టింది. ఆల్రెడీ తడిసిపోయి ముద్దయిపోతున్నారు కదా. మా గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడుంటుంది? కాబట్టి ఇప్పుడు మీరేదో చెప్పడం ద్వారా ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా మీరు సఫలీకృతం అవ్వరు. తెలుగు ప్రజలు చాలా తెలివిగా వారు, మీలాంటి వాటికి ఉద్రేకపడేటువంటి పరిస్థితి లేదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కలిసి ఉన్నాం కాబట్టి, విడిపోవాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు కూడా మీరు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలకి ట్రాప్ లో పడేటువంటి అవకాశమే లేదండి.